టీమిండియా రెస్ట్ మోడ్ నుంచి బయటకు వచ్చి ప్రాక్టీస్ మొదలుపెట్టింది. బంగ్లాదేశ్ తో జరగబోయే 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం చెన్నైకి చేరుకొని నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తుంది. ఇక బంగ్లాదేశ్ తో 2 టెస్టులు అలాగే 3 టీ20 మ్యాచ్ల సిరీస్ ఆడనుంది టీమిండియా. అయితే కేవలం ఒక్క టెస్టుకు మాత్రమే బీసీసీఐ జట్టును ప్రకటించింది. మిగిలిన టెస్టుకు టీ20 సిరీస్ కు ఒకేసారి టీమ్ ను ప్రకటించాలని బీసీసీఐ భావిస్తుంది. ఈ క్రమంలోనే టీమిండియా యంగ్ ప్లేయర్ శుభమన్ గిల్ కు ఈ టీ20 సిరీస్ నుంచి తప్పించాలని మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక అదే బాటలో మరో 2 స్టార్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. బంగ్లాదేశ్ తో జరగబోయే 3 టీ20ల సిరీస్ కు శుభమన్ గిల్ తో పాటు జస్ప్రీత్ బుమ్రా అలాగే మహమ్మద్ సిరాజులకు విశ్రాంతినివ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి గల కారణం కూడా బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అక్టోబర్ లో న్యూజిలాండ్ తో 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ను టీమిండియా ఆడవలసి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక బంగ్లాదేశ్ తో జరగబోయే టీ20 సిరీస్ షెడ్యూల్ ప్రకారం తొలి మ్యాచ్ గ్వాలియర్ లో అక్టోబర్ 7న, రెండవ మ్యాచ్ ఢిల్లీలో 10వ తేదీన, మూడవ మ్యాచ్ హైదరాబాద్ లో 13వ తేదీన జరగనుంది. ఇక అక్టోబర్ 16 నుంచి కివీస్ తో 3 టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. బంగ్లాదేశ్ తో లాస్ట్ టీ20 మ్యాచ్ కి కివీస్ తో తొలి టెస్ట్ మ్యాచ్ కి మధ్య 3 రోజులే గ్యాప్ ఉంది. కాబట్టి శుభమన్ గిల్ కు రెస్ట్ ఇవ్వడం చాలా ముఖ్యమని బీసీసీఐ భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం శుభమన్ గిల్ వన్డే టీ20లకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ తో జరగబోయే తొలి టెస్టుకు జట్టులో ఉన్న శుభమన్ గిల్ ఆ మ్యాచ్ కోసం రెడీ అవుతున్నాడు.